సంక్రాంతి సెలవుల్లో పల్లె ఒడిలో సేద తీరిన జనం మళ్లీ భాగ్యనగరం వైపు కదులుతున్నారు. పల్లెల్లో సందడి తగ్గింది, హైవేలపై రద్దీ పెరిగింది. హైదరాబాద్ వైపు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లోనూ పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో NH-65 పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాల్లోనే రావాలంటోంది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలంటూ డైరెక్షన్ ఇచ్చారు అధికారులు. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జున సాగర్, పెద్దఊర, కొండమల్లేపల్లి, చింతపల్లి మీదుగా హైదరాబాద్కి రీచ్ అవ్వాలన్నారు. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటే సులభంగా ఉంటుందంటున్నారు అధికారులు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హలియా, చింతపల్లి నుంచి మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని పోలీసులు సూచించారు. రద్దీని ప్రైవేటు ట్రావెల్ క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ పై 100 నుంచి 300 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో సత్యం జంక్షన్ లో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తున్న రామ్ దలాల్ ట్రావెల్స్ బస్సులో సోదాలు నిర్వహించారు. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై TV9 ప్రసారం చేసిన కథనాల్ని మంత్రి రామ్ ప్రసాద్ స్పందించారు. భారీ ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, హైవేలపై ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ డైవర్షన్స్ పై ప్రయాణికులు ఏమంటున్నారు? ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముగియడంతో మొత్తం అంటే పల్లె బాట పెట్టినటువంటి పట్టణవాసులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలు ఏదైతే కొనసాగుతుంది. అనేక చోట్ల కూడా ఏదైతే ఫ్లైఓవరు అండర్ పాస్లు నిర్మిస్తున్నటువంటి ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు ఇరుకుగా ఉండడంతో చాలా చోట్ల అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ కానప్పటికీ కూడా నెమ్మదిగా బంపర్ టు బంపర్ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హైవేపై పూర్తిగా వాహనాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే నల్గొండ, సూర్యాపేట పోలీసులు కూడా ప్రత్యేకంగా డైవర్షన్స్ పెట్టడంతో కొంత హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర నుంచి గుంటూరు నుంచి కానీ ఇటు మాచర్ల నుంచి కానీ వచ్చే వాహనాలన్నింటినీ కూడా మిర్యాలగూడ, హాలియా మీదుగా హైదరాబాద్కి తరలిస్తున్నారు. అలాగే కోదాడ నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. అలాగే ఖమ్మం నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఒకవేళ చిట్యాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడితే ఇక్కడి నుంచి కూడా భువనగిరి వైపు అయితే మళ్ళించి హైదరాబాద్కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే అడుగడుగునా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ ట్రాఫిక్ కష్టాలతో పాటు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కూడా దోపిడీ చేస్తోంది. ఇప్పటికే పండుగను జరుపుకొని తిరిగి హైదరాబాద్కు వచ్చేటువంటి సామాన్య ప్రయాణికులు అయితే చుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అంటే విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ కానీ ఇటు బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళే ప్రయాణికుల పట్ల ప్రైవేట్ ట్రావెల్స్ అయితే దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి రైల్వేలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ పూర్తిగా కిక్కించిపోవడంతో టికెట్లు దొరకకపోవడంతో ప్రయాణికులంతా ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ బస్సులను అయితే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనంగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అయితే దోపిడీ చేస్తుంది. అంటే 100 నుంచి 300% టికెట్ ధరలు పెంచి కూడా వసూలు చేస్తున్నట్టుగా ప్రయాణికులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా TV9 ప్రసారం చేసినటువంటి ప్రత్యేక కథనాలకు సంబంధించి కూడా ఏపీ మంత్రి రవాణా శాఖ మంత్రి అయితే స్పందించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాపై కూడా మేము కూడా జుల్పిస్తామని చెప్పి కూడా మంత్రి అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏపీ నుంచి ఇటువంటి హైదరాబాద్కి వచ్చేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా 80 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే చెన్నైకి 5 బస్సులు, బెంగళూరుకు 10 బస్సులను కూడా అక్కడే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ప్రయాణికులైతే అంటే సరిపడా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ కష్టాలకు తోడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడీతో అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.